హాయ్, నా పేరు గౌరీప్రియ. నేను H2 బ్యాచ్ లా ఎక్సలెన్స్లో చేస్తున్నాను. అండ్ నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాస్టర్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. ఇది నా థర్డ్ సెక్షన్. లైక్ స్టార్ట్ అయ్యి కూడా 3 days అవుతుంది. ఫస్ట్ డే మాకు వచ్చేసరికి జాగ్రఫీ చెప్పారు, సెకండ్ డే వచ్చేసరికి హిస్టరీ చెప్పారు, అండ్ ఈరోజు వచ్చేసరికి ఎకానమీ. ఫస్ట్ ఏమవుతుందంటే క్లాస్లో మనకి నార్మల్గా సిలబస్ ఏదైతే మెయిన్స్కి మ్యాక్సిమం మనకి ఇంపార్టెంట్ సిలబస్ అండ్ దాని సబ్ టాపిక్స్ ఇవన్నీ డివైడ్ చేసి మనకి సిలబస్ని ఫుల్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి PYQs వెళ్తాయి. లైక్ 2024 నెక్స్ట్ 2025 అలాగా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని మనకు చూపించి వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అయ్యింది, అసలు క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, ఏ టాపిక్స్ నుంచి వచ్చే ఆ క్వశ్చన్స్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఆన్సర్ రైటింగ్. లైక్ మనకి ఒక షీట్ ఇస్తారు, షీట్లో మనకి మన ఆన్సర్ రైటింగ్ ఉండాలి. లైక్ టైమర్ ఇచ్చి మనకి లైక్ 10 marks క్వశ్చన్స్కి 7 minutes ఇస్తారు, 15 marks క్వశ్చన్స్కి 10 minutes టైమర్ పెట్టి మనకి ఆన్సర్ రైటింగ్ మన ఓన్గా మనం అప్పటికప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా అనుకుంటున్నాం, మన ఫాస్ట్గా మనం ర్యాపిడ్గా ఏం రాయాలనుకుంటున్నాం అది మొత్తం మనం కంటెంట్ తెలిస్తే బాగా రాయొచ్చు. సో అది రాసిన తర్వాత మనకి టాపర్స్ ఆన్సర్స్తో అనాలిసిస్ చేస్తారు. అండ్ ఆల్సో టాపర్స్ ఆన్సర్సే కాకుండా మనకి తర్వాత కూడా ఎలా రాస్తే బాగుంటుంది, ఏం రాస్తే బాగుంటుంది అనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దిస్ సెక్షన్ విల్ బి సో గుడ్ ఫర్ అస్ ఆల్. లైక్ ఇఫ్ వి అటెండ్ దిస్ సెక్షన్ అండ్ ఫర్దర్ మెయిన్స్లో కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.